పాటుగా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఉత్సవమూర్తుల్ని కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి కళ్యాణాలు నిర్వహించడం, పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తుంటాం. కార్తీక మాసం అంటే అటు శివ భక్తులు, ఇటు విష్ణు భక్తులు ఇద్దరికి ప్రీతికరమైనటువంటి మాసంగా, ఇద్దరికి శివుడికి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసంగా చూస్తాం. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా ఈ భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి వేదిక మీద నుంచి ఎంతో మంది భక్తులు ప్రత్యక్షంగా చూస్తుంటారు. వేల మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో కూడా కిక్కిరిసి ఉండేటువంటి పరిస్థితి. మనం చూస్తున్నాం విజువల్స్. రాష్ట్రపతి విమానం నుంచి కిందికి దిగుతున్నారు. మొదట ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్ లో గవర్నర్ విష్ణుదేవ్ స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందించారు. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు. బండి సంజయ్ నుంచి పుష్పగుచ్చాన్ని స్వీకరిస్తున్నారు రాష్ట్రపతి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బొకే ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. పక్కన సీతక్క స్వాగతం పలికారు. ఆ తర్వాత హైదరాబాద్ మేయర్ స్వాగతం పలుకుతున్నారు. ఇక ఆ వరుసలో ప్రభుత్వ సలహాదారులు, అలాగే సిఎస్ శాంతకుమారి కూడా ఉన్నారు, స్వాగతం పలుకుతున్నారు. డీజీపీ కూడా స్వాగతం పలుకుతున్నారు. మొత్తానికి అనుకున్న సమయానికే రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతారు. త్రివిధ దళాలకు రాష్ట్రపతే చీఫ్ కాబట్టి ఆ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చారు. మనం వాళ్ళు స్వాగతం పలికేటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. రాష్ట్ర గవర్నర్తో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మేయర్, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. సీతక్క స్వాగతం పలికిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ కూడా స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే ఈ స్వాగతానికి సంబంధించినటువంటి కార్యక్రమం ముగిసినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లోనే రాజ్భవన్కి చేరుకోబోతున్నారు. స్వాగతం పలికే కార్యక్రమం ముగిసింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, సీతక్క వీళ్ళంతా కూడా ఒకే చోట ముచ్చటించుకుంటున్నటువంటి విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కోటి దీపోత్సవానికి సంబంధించి ఈరోజు భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో చాలా కీలకమైనటువంటి రోజు. విశిష్ట అతిథిగా దేశ ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ఈ వేడుకకు హాజరయ్యేందుకు చేరుకున్నారు బేగంపేట ఎయిర్పోర్టుకి. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా స్వాగతం పలికారు. స్వాగతానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా ముగిసింది. ప్రస్తుతం రాజ్భవన్ కి బయలుదేరబోతున్నారు రాష్ట్రపతి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎయిర్పోర్టు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి అవుట్కెళ్లేటువంటి విజువల్స్ గేట్ దగ్గర ఉన్నాము మనం ప్రస్తుతం. ఈ గేట్ నుంచే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా గవర్నరు, అలాగే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులంతా కూడా రాజ్భవన్ కి బయలుదేరి వెళ్తారు. ఇటు నుంచి నేరుగా రాజ్భవన్ కి